మీరు అనొచ్చు క్రైస్తవులు నటించొచ్చా అండి? పాయింట్ చెప్పనా? మన క్రైస్తవులు షార్ట్ ఫిల్ములు తీస్తున్నారా? మన క్రైస్తవులు స్కిట్లు వేస్తున్నారా? మరి దాన్ని ఏమంటారు? క్రిస్మస్ వచ్చిందంటే ఎన్ని స్కిట్లు పడతాయి, దాన్ని మంచిగా వేస్తే బాగుండు, చూసేద్దాం. కానీ అంత కామెడీ కామెడీ కామెడీ, నవ్వులు నవ్వులు నవ్వులు, జబర్దస్త్ ప్రోగ్రామ్ వల్ల చేస్తారు. సినిమాలు చూసి ఎప్పుడైనా ఏడ్ చేశారా గతంలో? మీరు చెప్పండి. నా చిన్నప్పుడు మీకు చెప్తున్నాను విషయం వచ్చింది కాబట్టి, మాతృదేవోభవ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఖర్చీపులు పంచిపెట్టేవారు. ఎందుకు ఖర్చీపులు? లోపలికి వెళ్ళినోడు ఎవడో ఆడకుండా బయటికి రాడు. మనసున్నోడల్లా ఏమవుతాడట? బోర్ని. ఆడోళ్ళు అయితే ఇంకా దారుణం. నువ్వు క్రిస్మస్ కిట్ వేసి యేసు ప్రభు లాగెత్తాడు బిల్డప్ మనోడు, అట్ట సిలువ అది వేసుకుని మనోడు ఎలా నడుస్తాడు? దీనంగా మొహం పెట్టి కన్నీరు కారుస్తున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా, ఊగుతూ ఇలాగ బరువు మోయలేక. నటన కదా మరి. యాక్టింగ్ అంతా ఎందుకు? ఎవరిని మెప్పించడానికంటే, ఏమండి మా ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన సిలువ క్షమను ప్రపంచానికి చూపించటానికి మేము ఏం చేస్తున్నాం? యాక్టింగ్ చేస్తున్నాం. క్రైస్తవులు నటిస్తున్నారట అక్కడ. ప్రదర్శన, నటనా కౌశలం అంటారు దాన్ని.